హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చల్లగా వర్షం పడుతున్న వేళ మంచి స్పైసీగా ఉండే కోడిగుడ్డుతో ఇగురు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్లే ముందు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో అయినా పెట్టినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను కోడిగుడ్ల కూరకి కావాల్సిన గుడ్లు అయితే తీసుకుంటున్నానండి. ముందుగా గుడ్లని శుభ్రంగా కడుక్కోవాలి. గుడ్లని ఈ విధంగా కడుక్కోవడం వల్ల పైన ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దీనివల్ల పోతుందండి. కాబట్టి నేనైతే గుడ్లని ఈ విధంగా కడిగి తర్వాత ఉడికించుకుంటాను. ఈ విధంగా గుడ్లన్నీ కూడా చక్కగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకుందాము. ఈ గిన్నెలో ముందుగానే నేను వాటర్ అయితే వేసి పెట్టానండి. ఈ వాటర్లో మనం కడుక్కున్న గుడ్లను అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఈ గుడ్లని చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కకి తీసి వీటిని ఒలిచి పక్కన పెట్టుకుందాము. అలాగే మరొక స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇగురు కూరలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. కాబట్టి నేనైతే కొంచెం అయితే వేస్తున్నాను. ఈ విధంగా సరిపడానంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే వేసుకుందాము. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అయిన తర్వాత గుడ్లు వేసుకోవడం వల్ల ఇవి చిటపటమంటూ పేలుతాయండి. కాబట్టి కొంచెం వేడైన తర్వాత నేనైతే గుడ్లు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకోవడం వల్ల గుడ్లు అనేవి అతుక్కుపోకుండా వస్తాయండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు వేసుకుని ఈ విధంగా చక్కగా వీటిని వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుని కర్రీ వండుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం అతుక్కుంది, ఏం కాదండి. ఇది మనం జాగ్రత్తగా తీస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గుడ్లని బాగా వేయించుకుందాము. చూసారా, పసుపు ఉప్పు వేయడం వల్ల గుడ్లు అనేవి అతుక్కోకుండా చక్కగా వేగుతున్నాయి. మనం కదిపినప్పుడు నార్మల్గానే కదులుతున్నాయి. మనం పసుపు వేయడం వల్ల గుడ్లు అనేవి అతుక్కోకుండా వస్తాయండి. గుడ్లు అయితే చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లోకి అయితే గుడ్లని తీసేసుకుంటున్నాను. నేనైతే ఇలా వేయిస్తాను. మీకు ఇంకా ఎక్కువగా కావాలన్నా కూడా వేయించుకోవచ్చండి. చాలామంది బాగా రోస్ట్ అనేది అయితే చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఈ విధంగా మీడియంగానే వేయించుకుంటాను. ఇలాగే బాగుంటుందండి. అలాగే ఒక 5 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఇగురు కూర చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడతాయండి. కాబట్టి నేనైతే ఒక 5 ఉల్లిపాయల వరకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని అలాగే పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఆయిల్లో ముందుగానే గుడ్లు వేపేటప్పుడు ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉల్లిపాయలు అనేవి త్వరగానే మగ్గిపోతాయి. కాబట్టి మళ్ళీ స్పెషల్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించుకుందాము. ఒకసారి బాగా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా నీరు విడిచి ఈ విధంగా మగ్గిపోతుందండి. చూసారు కదా, మనం ఎన్ని ఉల్లిపాయలు వేసామో, ఎంత అయిందో చూడండి ఒకసారి. ఉల్లిపాయ ఎంత వేసినా కనిపించదండి. కాబట్టి మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా తీగా ఉంటుంది. కాబట్టి మనం ఇగురు కూర చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 5 ఉల్లిపాయలు అనేవి తీసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా చక్కగా మగ్గిపోవాలి. ఆ విధంగా మగ్గినట్లయితే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారాలు అయితే వేసుకుందాము. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. అలాగే 2 స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నానండి. కారం ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి. మనం గుడ్లతో ఇగురు కూర చేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే స్పైసీగా ఉండి బాగుంటుందండి.
నోరు బాగా లేనప్పుడు ఈ విధంగా స్పైసీగా చేసుకుని తినండి. అసలే వర్షాలు పడుతున్నాయి కదా, కాబట్టి ఇలా స్పైసీగా తినాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా చేసుకుని తినండి. మనకి నోటికి ఉన్న తుప్పంతా వదిలిపోతుందండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే ఇందులో వాటర్ అయితే వేసుకుందాము. ఇక్కడ నేను ఇగురు చేస్తున్నాను కాబట్టి ఇందులో చింతపండు అనేది వేయడం లేదండి, ఓన్లీ టమాటా మాత్రమే వేస్తున్నాను. పులుసు కూర చేసుకున్నప్పుడు మనం చింతపండు అయితే వేసుకోవచ్చు, కాబట్టి నేనైతే చింతపండు వేయడం లేదు. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. సరిపడా వాటర్ అయితే వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా ఉడకనిద్దాము. చాలా త్వరగా అయిపోతుందండి కర్రీ అనేది, సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఒక చిన్న స్పూన్తో నేను ధనియాల పొడి వేశాను, అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం మెంతుల పొడి వేస్తున్నానండి. ఈ కర్రీలో మెంతుల పొడి అనేది వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడిగా కన్నా కొంచెం చల్లారిన తర్వాత తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా అయితే అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒకసారి కొంచెం ఉడకనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసేసుకుందాము. మాకైతే ఇక్కడ 4 సరిపోతాయి కాబట్టి నేనైతే 4 వేసానండి. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గుడ్లన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి, అలాగే చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చక్కగా దగ్గరగా మగ్గని చేసుకోవాలి. ఆ తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్ల ఇగురు అనేది రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కోడిగుడ్ల కూర ఏ విధంగా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే మీకు నేను తప్పకుండా చేసి చూపిస్తానండి. చూసారు కదా ఏ విధంగా ఉడుకుతుందో. ఈ విధంగా ఉడకడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గరగా అయిపోనివ్వాలండి, అప్పుడే మనకి కోడిగుడ్ల ఇగురు అనేది బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అంతేనండి, కోడిగుడ్ల ఇగురు రెడీ అయిపోయింది. మరి నచ్చిందా? ఈ కూరని కారం ఇష్టపడేవాళ్ళు చక్కగా ఆస్వాదిస్తారండి, అంత బాగుంటుంది. మేమైతే కారం ఎక్కువగానే తింటాం కాబట్టి ఈ విధంగా నేను కోడిగుడ్ల కూర అయితే తయారు చేస్తాను. మరి మీరు ఏ విధంగా తయారు చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, అలాగే జొన్న రొట్టెల్లోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. అంతెందుకండి, దోశల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి.